సమ్మెలోకి దిగి మరి ఆడపడుచులందరూ మా అక్క చెల్లెళ్ళు అంటున్నారు. అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున 16 రోజుల నుంచి ఆడవాళ్ళు మరి రోడ్డుని ఎక్కి పోరాటం చేస్తున్నావు. మరి మీరిచ్చిన వాగ్దానమేగా మరి 26,000 ఇస్తామన్న సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. మేము వస్తే 6 నెలల్లో పర్మనెంట్ చేస్తామన్నారు. అది మీరు చెప్పిన మాట తప్పన మడిని చెప్పిన అన్నారు మీరు. మరి 7 రోజులు మాట తప్పుతున్నారు. మేము ఈ 4 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పోరాటాలు చేశాము. లాస్ట్ దశకు వచ్చింది, అంతే మరి సమ్మెలోకి దిగాము. మరి మీ ఆడపడుచులుగా మమ్మల్ని కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ అందరినీ కూడా మా సమస్యలు తీర్చాలి. ఇవాళ 16 రోజులు అయింది. మరి చర్చలు పిలుస్తున్నారు కానీ ఇది సఫలం అవ్వట్లేదు. ఈ రోజు చర్చలు అయినా సఫలం అవ్వాలి. 26 జీతం ఇచ్చేలాగా మా డిమాండ్లు పరిష్కరించేలాగా అన్ని సెక్షన్లకు కూడా న్యాయం జరిగేలాగా సఫలం అవుతాయని కోరుకుంటున్నాం. నా పేరు గార్లపాటి లక్ష్మి, విజయవాడ. ఆడవాళ్ళని ఎంత రకంగా బాధలు పెట్టారంటే నిన్న కలెక్టరేట్ ముట్టడికి వెళ్ళినప్పుడు అంత బాధ పెట్టారు. ఈ అమ్మాయి పడిపోయింది, నన్ను అసలుకి ఎలా చేశారు, ఆ అమ్మాయి సోహలాగా పడిపోయింది, అలా చేశారు. మా న్యాయమైన డిమాండ్లు తీర్చమని అడుగుతున్నాము. ఆడవాళ్ళని కూడా చూడుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈడ్చికెళ్ళిపోయి ఎక్కడ పెడితే అక్కడ నొక్కేసి బట్టలు ఒంటి మీద ఆడవాళ్ళకి బట్టలు ఉన్నాయా లేవని కూడా ఆడవాళ్ళు అవి కూడా మమ్మల్ని హింసించినట్టుగా ఒక పోలీసు వాళ్ళు మేము డ్యూటీ చేస్తున్నాం అని కూడా లేకోకుండా ఒక మున్సిపల్ కార్మికులు అంటే ఒక తీసేసిన వాళ్ళకి లాగా మేమేం అడగట్లా. ఆబ్కాస్ అని పెట్టారు. ఆ ఆబ్కాస్లో మాకు రోజుకి వచ్చి 1000 రూపాయలు అన్నారు, నెలకు 30,000 అన్నారు. 30,000 కూడా కాదు, మేము 26,000 అడుగుతున్నాం. ఆ 26,000 కూడా మాకు ఈటానికి కూడా ఆయనకి ఇదవట్లేదు. ఈ రోజుకి మేము 16 రోజులు సమ్మె చేస్తున్నాం. 16 రోజులు కూడా మా ఆవేదన కానీ మా రోదన కానీ మా కేకలు కానీ ఆయనకి వినిపించట్లేదు. రేపటి రోజున గడపకు వచ్చి మాకు ఓట్లు వేయండి అని అడిగితే మేము ఏ రకంగా ఆయనకు ఓట్లు వేస్తాము? మమ్మల్ని రోడ్లకి ఎక్కించారు. ఈ రోజు కూడా కరెంటు బిల్లులని ఇంటద్దులని ఎన్నో రకాలుగా ఇప్పుడు మేము 16 రోజులు బట్టి సమ్మె చేస్తున్నాం. మాకు తినడానికి కూడా ఇది లేకుండా మేము రోడ్లు ఎక్కి నానా రకంగా బాధలు పడుతుంటే జగన్ అన్న మమ్మల్ని రోడ్డు మీదకి ఇలా ఈడ్ చేశారు. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా సిఐటి, నా పేరు సాంబశివరావు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజులు సమ్మె జరుగుతుంది. కానీ ప్రభుత్వం చర్చలు అని పిలిచి ఏదో సాగు చెప్పి మళ్ళీ వాయిదేస్తున్నారు. కనుక ఈరోజు చర్చలు మాకు సానుకూలంగా ఉంటే పర్వాలా, కానీ ఈ సమ్మె సానుకూలంగా లేకపోతే రేపు నుంచి ఇంకా ఉధృత శాతం అని చెప్పి సిఐటిగా పిలిపిస్తున్నాం. నువ్వు చెప్పిన మాట మేము అడుగుతున్నాం. సమాన పనికి సమానం అన్నా, పర్మనెంట్ అన్నా, ఇంకెన్నో చెప్పా. కానీ ఓటు దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరు మాట తప్పుతున్నారు కాబట్టి మేము విజయవాడలో ఈ యొక్క ప్రదర్శన ఇంకా మేము ముందుకు తీసుకెళ్తాం. కనుక మేము దయించి రాష్ట్రంలో అందరూ ప్రతి ఒక్కరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్టగా పర్మనెంట్ పర్మనెంట్ చేయాలి. రిటైర్ బెనిఫిట్కి మా తోటోళ్ళు పర్మనెంట్ వాళ్ళకి ఇంత అంతా వాళ్ళు లక్షలు తీసుకెళ్తున్నారు. ఓకే, కనీసం మాకు 3 లక్షలు 4 లక్షలు రిటైర్ బెనిఫిట్ ఇస్తున్నాం. అట్టో ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత అతను ఇంటికి వెళ్ళేటప్పుడు నెల 45,000 పింఛనంట. మేము ఎంత అడుగుతున్నామంటే 10,000 పింఛన్ అడుగుతున్నాం. కనుక మాకు కూడా పింఛన్ ఇవ్వాలని చెప్పి విజయవాడలో మేము ఈ వ్యాపారాలు వేసుకునే రీతిలో మేము ధర్నా చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ సమ్మె ఇంకా ఉధృతం చేస్తాం. అందుకు కోరుకుంటే అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పేరు సాంబశివరావు, విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్. 17 రోజులుగా సమ్మె చేస్తున్నా జగన్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. మేము వేల జీతాలు అయితే మేము అడగట్లా, 1,00,000 2 లక్షలు అడగట్లా, 24,000 లేదా 26,000 రూపాయలు మాకు జీతం ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆయన ప్రభుత్వం రాకముందు వైసీపీ ప్రభుత్వాన్ని మీరు చేతనైతే చేయండి, మీకు చేత కాకపోతే నేను వచ్చాక చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు. మాట ఇచ్చేవాడిని నెరవేరుతాను అనడం కాదు, మాట తప్పని మడం తిప్పనంటం అయితే కాదు. కానీ మాకు చెయ్యాలని మేము జగన్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 26,000 రూపాయలే మేము అడుగుతున్నాము. మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా కూడా రోడ్లెక్కి సమ్మె చేస్తుంటే ఏమాత్రం పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని ఇవాళ మున్సిపాలిటీ కార్మికులంతా ప్రశ్నిస్తున్నాము. రోడ్లెక్కి మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నావు, నువ్వు ఇచ్చిన మాటని నెరవేర్చుకోమని మేము గౌరవప్రదంగా జగన్ గారిని అడుగుతున్నాము. అయినా సరే పట్టించుకొని ఈ ప్రభుత్వానికి అక్కల్లారా చెల్లెళ్ళారా, నేను మీ తమ్ముడిని మీ అక్కల్లారా మన ప్రభుత్వం వచ్చా చేస్తానన్నాడు. ఇంతవాటి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా 17 రోజుల నుంచి కూడా మమ్మల్ని ఈ రకంగా రోడ్లెక్కిచ్చి మేము విధంగా చేతంటే అరెస్టులు చేసి మమ్మల్ని ఈ విధంగా రోడ్లు పాలు చేసి కొట్టించి మహిళల పైన దౌర్జన్యం చేస్తున్న యొక్క ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాము. మరి ఈసారి ఎలక్షన్లో
అధికారంలోకి ఎలా వస్తారు మీరు? ఎలా వచ్చి మీరు ఈ గవర్నమెంట్ నేల్దాం అనుకుంటున్నారు? ఆడవాళ్ళు మేము ఎలాగైతే మిమ్మల్ని గెలిపించామో మే ఆడవాళ్ళందరం కూడా కలిస్తే మా ఉద్యమం ఏంటో, మా ఐక్యత ఏంటో రానున్న ఎలక్షన్లో కూడా నిన్ను దింపడానికి కూడా మేము సిద్ధమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇవాళ మా డిమాండ్లు పోరాడతాము, మా నెరవేర్చేంత వరకు మా డిమాండ్లు, మా పోరాటాన్ని అయితే ఆపేదే లేదని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి.